ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళా వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ఆఫ్. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. హేమ గారు, సో మార్నింగ్ నుండి మీరు చూస్తూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే నేను మార్నింగ్ అసలు చూడలేదు యాక్చువల్గా. నిన్న ఈవినింగ్ నువ్వే పెట్టావని ఇప్పుడు చెప్పారు రాగానే. థ్యాంక్ యూ సో మచ్. అది చూడగానే కంగారు పడ్డాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశాను, అడ్రస్ దొరకలేదు. సరే మళ్ళీ లేట్ అయిపోయింది నేను చూసేసరికి నీ రీలు. ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలు పెట్టాను కాల్స్ చేయడం. ముచ్చాల రామదాస్ గారు వీళ్ళందరితో మాట్లాడితే రారా వెళ్దామా అని అన్నారు. ఆదిత్య గారిని అడిగితే అడ్రస్ పోస్ట్ చేశారు. ఇంక తీసుకుని వచ్చాం. అమ్మ ఆ రోడ్లంతా వేశారు కదా, చాలా తిరిగి వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి షాక్. అసలు నేను కూలోళ్ళని అది మాట్లాడి వచ్చాను. నేను వాళ్ళందరినీ ఇక్కడికి రండి అని చెప్పి మనుషులు తీసుకుని దానికోసం వాళ్ళతో మాట్లాడి కొంచెం తవ్వడానికి కత్తులు అవన్నీ తీసుకురండి అని చెప్పేసి ఊర్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి అసలు షాక్ అయ్యాను నేను. మా వాళ్ళందరూ చాలా ఫాస్ట్ ఉన్నారు. మధ్యలో మనోజ్ గారు కూడా వచ్చి మొత్తం అంతా పరిశీలించి మొత్తం చేయించారు. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనోజ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఆయన ఇంకా గాడ్ ఫాదర్ లాగా. అలాగే నా విషయంలో కూడా చాలా గాడ్ ఫాదర్ కంటే ఎక్కువే అని చెప్పాలి. దాసనారాయణ గారు బతుకుండుంటే నా లైఫ్ ఇంకొకలా ఉండేదేమో అని ఎప్పుడు ఫీల్ అవుతుంటా, బాధపడుతూ ఉంటాను. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. మొన్న కూడా ఒక ఇష్యూలో నేను చెప్పాను, దాసనారాయణ గారు లేని లోటు కనపడుతుంది అని చెప్పి మాట్లాడాను. కానీ చాలా సంతోషంగా ఉంది. అందరూ అనుకుంటున్నారు ఇక్కడ ఏం వర్క్ జరగట్లేదు, అది జరగట్లేదని. కాకపోతే ఒక నెల గ్యాప్ ఇచ్చిన అడవిలో చెట్లు అవి వచ్చేయడం చాలా సర్వసహజం కదా. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంట. దానివల్ల ఒక 1 month ఏదో గ్యాప్ వచ్చేసరికి ఇదంతా క్లోజ్ అయిపోయింది. లక్కీగా మీరు వచ్చారు. సో ఇప్పుడు చూసారు కదండి, మొత్తం వర్క్ నేను వచ్చేటప్పటికే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది నీట్గా. మేము ఎవరం గురువుగారిని వదులుకోవట్లేదండి. డెఫినెట్గా మేము గురువుగారితోనే ఉంటాము. ఇక్కడ ఇంతవరకు నేను పెద్ద పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి నేను కూడా చూసుకుంటాను. అప్పుడప్పుడు వస్తాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటాను. ఈ ఊర్లో మనుషుల్ని పెట్టి వెళ్తాను. సో వాళ్ళు కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి అంటే నిన్న వీడియో చూసిన తర్వాత చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు అవార్డ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంకేదున్నా కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళెవరికి కూడా పట్టట్లేదా అని చెప్పి చాలామంది మాట్లాడారు. పట్టకపోతే తెల్లారేసరికి ఇంత జరుగుతుందా అండి? కాకపోతే ఎక్కడో ఒక గ్యాప్ అయితే వచ్చింది. సో ఆ గ్యాప్లో అదే చెప్పాను కదా, ఎవరో చనిపోయారు, వాళ్ళ మదర్ చనిపోయారంట. సో మనం కూడా వాళ్ళ మదర్ కూడా ఇంపార్టెంటే కదా. ఆ గ్యాప్లో ఇవి అడవిలో చెట్లు తొందరగా మొలవడం సహజమే కదా, నేను ఆల్రెడీ చెప్పినట్టు. అంతే తప్ప నెగ్లిజెన్స్ అయితే ఏం లేదు. కానీ మేము కూడా మర్చిపోయాం. బేసిక్గా చెప్పాలంటే నాది కూడా మిస్టేకే. సో నేను ఇప్పుడు సరిదిద్దుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు రావడం, చూడడం, లేదా మనుషుల్ని పెట్టడం, అట్లీస్ట్ ఫోన్లో ఫాలోఅప్ చేయడం చేస్తూ ఉంటాము. సో ఇమ్మీడియట్గా డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చేసారు. మనోజ్ వచ్చారు అంటున్నారు. నేను తిరగడానికే గంట పట్టేసింది నాకు, రూట్ కన్ఫ్యూషన్ అయ్యి. లేకపోతే నేను మార్నింగ్ వచ్చేదాన్ని. ఏదేమైనా ఇప్పుడైతే తృప్తిగా ఉన్నాను. వచ్చినప్పుడు చాలా టెన్షన్లో, భయంలో మొహమంతా ఇంత అయిపోయింది. ఇప్పుడు నేను నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇక్కడ వర్క్ చూసిన తర్వాత. సో నెక్స్ట్ నుంచి మీరు అంటే ఇండస్ట్రీలోని ఎటువంటి అంటే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? లేదు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, మనుషులు పెట్టారు. వాళ్ళ మదర్ ఎవరో చనిపోయిందని చెప్పి వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఒకటి జరిగినప్పుడు మనం అబ్జర్వేషన్లో ఉంటాం కదా. ఇగో డైరెక్టర్స్ అందరూ వచ్చారు, రామదాస్ గారు, మా డైరెక్టర్స్ అందరూ వచ్చారు కదా. ఇంకెలా జరగదులేండి. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇది పొద్దున్నుంచి కూడా వస్తూ ఉన్నారు. మొత్తం ఈ పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసి ఏ విధంగా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు చూసాం మనం. పొద్దున్న బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. ఇటు డైరెక్టర్స్ కావచ్చు, ఆయనతో పాటు వర్క్ చేసిన రైటర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రతి ఒక్కరు కూడా బిగ్ టీవీ కథనానికి స్పందించి పొద్దున్నుంచి కూడా ఒకరి తర్వాత ఒకరికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. మొత్తం చూస్తూ ఉన్నారు కదా, మొత్తం విజువల్స్ మనం లైవ్లో చూడొచ్చు. మొత్తం అందరూ కూడా వచ్చి చూసుకొని దండ వేసి ఆయన్ని ఈ విధంగా మేము వదులుకోవాలని అనుకోలేదు, పొరపాటున జరిగింది అని చెప్పి వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నాం అన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక ముందు నుంచి ఈ విధంగా అవ్వకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటాము. ఇటు మా అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ మనుషుల్ని పెట్టి మేము వెళ్తాము, ఇక నుండి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి అండ్ బిగ్ టీవీని కూడా ఇవాళ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి విషయాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా బిగ్ టీవీని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా
ఇది మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది మంచి పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ యొక్క పరిసరాలు మనం ఒక్కసారి చూడొచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది. ఇంతకుముందు మనం ఇక్కడ అడుగు కూడా పెట్టలేని పరిస్థితి. వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం సమాధి అంతా కూడా ఏ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. మొత్తం వాటర్ ట్యాంక్ అంతా కూడా తీసుకొని వచ్చి ఇదంతా క్లీన్ చేపిస్తూ ఉన్నారు. రెండు వైపులా కూడా మొత్తం క్లీన్ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్ కూడా కడతాము అని చెప్పి ఇప్పటికే మంచు మనోజ్ హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏదైనా ఇది మంచి పరిణామం అని చెప్పాలి.